గాజాలో ఉన్నటువంటి వాళ్ళని ముందు ఉత్తర గాజా వైపుకి ఖాళీ చేసి దక్షిణ గాజా వెళ్ళిపోమంది ఇజ్రాయెల్. అక్కడ దాడులు చేసింది, ఆ ప్రాంతాన్ని మూడొంతులు నాశనం చేసింది. మళ్ళీ దక్షిణ గాజా మీదకి వెళ్ళి దాడి చేయడం ప్రారంభించి అక్కడ ఉన్న ఆసుపత్రులు, అక్కడ ఉన్న శరణార్థి శిబిరాలు, అక్కడ ఉన్న యూనివర్సిటీలు, అక్కడ ఉన్న కాలేజీలు, ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులు ఉంటారు, అక్కడ వాళ్ళందరూ ఖాళీ చేసి ఖాన్ యూనిస్ ఖాన్ వైపుకి పంపించింది. మళ్ళీ ఖాన్ యూనిస్ ఖాన్ మీద దాడి చేయడం ప్రారంభించి అక్కడ వాళ్ళందరినీ రఫా పంపించేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు రఫా మీద దాడులు చేస్తోంది. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అదే అతిపెద్ద సమస్య. అన్ని వైపులా దాడులు చేస్తుంది. అదేమంటే మీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి, కావాలంటే మీరు ఎటు వెళ్తారో ఆ రూట్కి నేను సేఫ్ పాసేజ్ అంటే ఆ రూట్లో దాడులు చేయకుండా ఉంటానని చెప్తోంది. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఇప్పుడు ఈజిప్ట్ తన దేశంలోకి అయితే తీసుకువెళ్ళట్లేదు. ఈజిప్ట్కి పాలస్తీనాకి మధ్యలో ఉన్నటువంటి బఫర్ జోన్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేస్తుంది. ఆ శిబిరాలలో వీళ్ళు ఉండటానికి తగినటువంటి గుడారాలు, కావలసిన ఆహారం ఏర్పాట్లు ఈజిప్ట్ చేస్తుంది. తద్వారా రఫా ఖాళీ చేసి వచ్చే 10 లక్షల మంది తన దేశంలోకి రాకుండా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, తన మీద బర్డెన్ పడకుండా ఉండటం, రెండో పక్కన ముస్లిం సమాజానికి అండగా ఉన్నానని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈజిప్ట్.